Hi guys, this is Raghu and welcome back to my channel. యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్లు దాటినా కూడా ఇప్పటి వరకు సాలిడ్ హిట్ కొట్టలేదని అక్కినేని ఫ్యాన్స్ తెగ బాధపడేవారు. లెనిన్ సినిమాతో ఆ బాధ ఇప్పుడు తీరిపోయింది. అయ్యగారు ఈ సినిమాతో మామూలు హిట్ కొట్టలేదు, కొడితే కుంభస్థలమే అన్న రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూకుడు మామూలుగా లేదు. రిలీజ్ అయి 13 రోజులు దాటినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద మాత్రం తగ్గడం లేదు. జూలై 10న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ను దక్కించుకొని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 16 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకున్నాడు. అయితే అనూహ్యంగా రెండో రోజు బుకింగ్స్ లో మొదటి రోజు కంటే అద్భుతమైన గ్రోత్ ను చూపించడంతో రెండో రోజు ఏకంగా 36 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకొని ట్రేడ్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది. ఇలా డే బై డే థియేట్రికల్ ఆక్యుపెన్సీ బుకింగ్స్ ని మరింత గ్రోత్ చేసుకుంటూ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకొని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి అన్ని చోట్ల లాభాల బాట పట్టింది. ఇక సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యేసరికి పెద్ద చిన్న సినిమాలు ఏవి పోటీలో లేకపోవడంతో లెనిన్ కు ఇంకా బాగా కలిసొచ్చింది. దాంతో దాదాపుగా అన్ని ఏరియాస్ లో ఆల్మోస్ట్ 50% కు పైగా థియేట్రికల్ ఆక్యుపెన్సీతో బాక్స్ ఆఫీస్ ని దున్నేసిందనే చెప్పాలి. ఇటు యుఎస్ఏ లో మాత్రమే $1 మిలియన్ మార్క్ ను రీచ్ కాబోతుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆడియన్స్ ఈ సినిమాను ఎంతలా ఓన్ చేసుకున్నారనేది. సో ఇలా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్మోస్ట్ 13 రోజులు కంప్లీట్ అయ్యేసరికి డీసెంట్ వసూళ్లతోనే దాదాపుగా 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ సినిమా స్టామినా ఏంటో తెలిసేలా చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య తర్వాత అఖిల్ కూడా 100 కోట్ల హీరో అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ఏరియా వైజ్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ ఈ 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని కూడా ఒకసారి గమనిస్తే ముందుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాకి సంబంధించి దాదాపుగా 11 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకొని టాప్ లో నిలవగా సీడెడ్ లో 3.5 కోట్లు, అదే విధంగా ఉత్తరాంధ్రలో 2.5 కోట్లు, ఈస్ట్ గోదావరి 2.5 కోట్లు, వెస్ట్ గోదావరి 2.5 కోట్లు, గుంటూరు 1,50 లక్షలు, కృష్ణా 1,65 లక్షలు, నెల్లూరులో 1,50 లక్షల చొప్పున వసూళ్లు సాధించగా ఇలా కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమా 25 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను నమోదు చేయగా ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ 13 రోజుల్లో ఆల్మోస్ట్ 4 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టగా ఓవర్సీస్ నుండి దాదాపుగా 9 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి మంచి లాభాల దిశగా దూసుకెళ్తుండడం విశేషమనే చెప్పాలి. సో ఇలా మొత్తంగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల రేంజ్ లో షేర్, 40 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా సరిగ్గా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి 13 రోజులు ముగిసేసరికి ఆల్మోస్ట్ 38 కోట్లకు పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కాదని దాదాపుగా 18 కోట్ల రేంజ్ లో లాభాలను అందించడం అనేది మామూలు విషయం కాదు. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద లెనిన్ జోరు చూస్తుంటే ఈ 100 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో కూడా ఆగేలా కనిపించడం లేదు. ఎలాగో ఇంకా 10 రోజులకు పైగా లాంగ్ రన్ ఉంది కాబట్టి ఆ లోపు ఏదైనా గట్టిగా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి. మరి ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.